హాయ్ ఫ్రెండ్స్, తమిళ సినిమా అరువి చాలా రోజుల తర్వాత రిలీజ్ అయిన ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అరువి చిన్నప్పుడు తండ్రి చాలా ముద్దుగా పెంచుకుంటాడు. అయితే ఆమె ఎదిగిన తర్వాత అనుకోకుండా అరువికి ఒక భయంకరమైన జబ్బు వస్తుంది. ఆ జబ్బు వచ్చిందని తెలియగానే తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తారు. ఆ తర్వాత ఆమె ఓ హిజ్రాతో స్నేహం చేసి మెల్లిమెల్లిగా ఎదుగుతూ వస్తుంది. ఆ ఎదిగే క్రమంలో ఆమెను ముగ్గురు వాడుకుంటారు. ఆ ముగ్గురికి గుణపాఠం చెప్పడానికి ఒక టీవీ షోకి వెళ్తుంది. ఆ టీవీ షోలో డైరెక్టర్, యాంకర్ అందరికీ బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న అరువి ఏం చేసింది? సినిమా స్టార్టింగ్లో అరువిని నక్సలైట్గా ఎందుకు అనుకున్నారు? ఆమె చేతిలో ఉన్న గన్ ఎక్కడిది అన్నది, ఇటువంటి ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే సినిమా చూడాలి. అరువి పాత్ర చాలా హృదయంగా ఉంటుంది, జాలి కలిగిస్తుంది. ఆ పాత్రను పోషించిన తీరు అదిరిపోతుంది, అద్భుతం అనిపిస్తుంది. అదితి బాలన్ అరువి పాత్రలో అద్భుతంగా చేసిందని చెప్పొచ్చు. ఆ పాత్ర కోసం చివరికి ఆమె చిక్కి శల్యం అయిపోయినట్లు కూడా అద్భుతంగా చూపించారు తెర మీద. అలాగే యాంకర్ పాత్రలో లక్ష్మీ గోపాలస్వామి కూడా చాలా బాగా చేశారు. మిగిలిన అన్ని పాత్రలు బాగుంటాయి. హిజ్రా పాత్రధారి కూడా చాలా బాగా చేసింది. ఆ పాత్ర హీరోయిన్కి సపోర్ట్గా చివరి వరకు ఉంటుంది. అయితే దర్శకుడు సినిమాని కొంచెం స్లోగా, అనవసర సన్నివేశాలతో మొదలుపెట్టాడు అనిపించిన 20 నిమిషాల తర్వాత సినిమా వేగం అందుకొని అద్భుతంగా సాగుతుంది. ఫోటోగ్రఫీ, డైలాగ్స్, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు చూడాలి. మనం తెలియక చేసిన చిన్న పొరపాటు కూడా మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది అని ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవచ్చు. క్లైమాక్స్ని మాత్రం దర్శకుడు చాలా హృదయంగా ముగించాడు. ఈ సినిమాలో అదితి బాలన్ నటనకు ఎవరైనా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఖైదీ లాంటి సినిమాని నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.